రేపు లగచర్ల ఘటనపై బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్మా ప్రాజెక్టుపై రేవంత్కి అంత ప్రేమ ఎందుకో చెప్పాలంటున్నారు డీకే. అసలు ఆ ప్రాజెక్ట్ ఎవరిది, దాని వెనుక ఉన్నది ఎవరు, ఆ విషయం బయట పెట్టాలి. సీఎం రేవంత్ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. లగచర్ల ఘటన వెనుక కుట్ర కోణం ఉంది అని అనుకోవడం లేదు. ఒకవేళ ఉందంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది అని అడుగుతున్నారు డీకే అరుణ. ల్యాండ్ ఆర్డర్ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు డీకే అరుణ. సీఎం రేవంత్కి అసలు పాలన చేత కావడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లగచర్ల ఘటన నిజంగానే కుట్రకోణం ఉంటే ప్రభుత్వము, పోలీసు వ్యవస్థ విఫలమైనట్లే అన్నారు. లగచర్ల ఇన్సిడెంట్పై డీకే అరుణ ఇంకా ఏమన్నారో కంప్లీట్ డీటెయిల్స్ని మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, లగచర్ల ఘటనని ఎలా చూస్తారు, ఏంటి అక్కడ రైతుల పొజిషన్ ఏంటి, ప్రభుత్వం అక్కడ ఫార్మా కంపెనీకి భూసేకరణ కోసం ప్రయత్నిస్తుంది కదా. ఇది కొద్ది రోజులుగా అక్కడ అన్రెస్ట్ ఉంది ఆ గ్రామంలో, ఆ చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే ల్యాండ్ ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి 24 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫార్మా కంపెనీకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి కూడా దీనిపైన అన్రెస్ట్ ఉంది ఆ గ్రామాలలో. రైతులు చాలా వ్యతిరేకంగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజుల నుంచో, కొన్ని నెలలుగా ధర్నాలు చేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు మొన్న జరిగిన ఇన్సిడెంటు, వాళ్ళ ఆగ్రహము, వాళ్ళ ఆవేదన సరే ఆ రూపంలో బయటకు వచ్చింది. వాళ్ళని ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఏదో కలెక్టర్ గారిని మీద దాడి చేయాలనో లేకుంటే ఇంకోటి చేయాలనో వాళ్ళు చేసినటువంటి పరిస్థితి కాదు వాస్తవంగా చెప్పాలంటే. చూస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళకు. కానీ ఇంకా రాజకీయంగా దీన్ని ఏదో రకంగా తిప్పాలా, ఏదో భూతద్దంలో పెట్టి చూపించాలంటే అది డిఫరెంట్ విషయం. బట్ వాస్తవంగా వాళ్ళ వైపు నుంచి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రభుత్వానికి. వాళ్ళు ఎందుకంత ఆగ్రహానికి గురైనరు, ఎందుకంత ఆవేదనకు గురైనరు, ఎందుకంత భయాందోళనతో వాళ్ళు ఆ విధంగా వాళ్ళు రియాక్ట్ అయిన అనేటటువంటి విషయం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ స్వయాన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అది. మరి ఈ విషయము అక్కడ ఒక ఫార్మా కంపెనీ తేవాలనుకుంటున్నాడో లేదా ఇతర కంపెనీలు పెట్టాలనుకుంటున్నప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఎప్పుడైనా ఆ గ్రామానికి వెళ్ళిండా? ఎప్పుడైనా గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ ప్రజలందరినీ పిలిపించుకొని వాళ్ళకు ఒక భరోసా కల్పించిండా? ఏ రోజైనా వాళ్ళతో మాట్లాడిండా? వాళ్ళందరినీ గ్రామాలకు వెళ్ళిగో మీకు దీనివల్ల నష్టం ఉండదు, ఏ విధంగా మీకు నష్టపోయకుండా నేను చూసుకుంటానటువంటి భరోసానే కనీసం వాళ్ళకు ఒక రోజు ఇచ్చిండా? వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళు మొన్న ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారికి ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు గ్రామంలోకి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు మేము మొన్న రేవంత్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించుకున్నామని. మరి ఈ తర్వాత గెలిచినాక మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తారని తెలియదంటే మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద ఒత్తిడికి గురి చేసి ఎట్లా అయ్యారో చూస్తామనేటటువంటి విధంగా మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టిండ్రు. నాకు తెలిసినంత వరకు దాంట్లో ఎలాంటి కుట్ర కూడా ఉందని నేనైతే అనుకోవడం లేదు. అంటే ఈ విధంగా చెప్పుకుంటే వాళ్ళ యొక్క శాంతి భద్రతల వైఫల్యం అనుకోవాల్సి వస్తుంది. ప్రజలు అంత వ్యతిరేకిస్తున్నప్పుడు, అక్కడ ఉన్న గ్రామ రైతులు అంత వ్యతిరేకిస్తున్నప్పుడు ఆ ప్రాజెక్టు మీద ఎందుకు అంత ప్రేమ, ఎవరి కోసం అంత ప్రేమ, ఆ ప్రాజెక్టు ఎవరి కోసము, ఎవరిది? ఫార్మా కంపెనీ విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి? నిన్న సీఎం ఇంకొక మాట కూడా అన్నారు, పీఎంఓ కార్యాలయం రాష్ట్రానికి ఇన్వెస్టర్లు రాకుండా అడ్డుకుంటుంది, గుజరాత్కు ప్రాజెక్టులు వెళ్ళేలా చేసుకుంటుంది అన్నది కూడా అన్నారు. ఏం చెప్తారు దీని మీద? ఈ ముఖ్యమంత్రి టోటల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ప్రభుత్వము పాలన ఆయన కంట్రోల్లోకి వస్తలేదు, పరిపాలన అనేటటువంటి అనుభవం లేకపోవడం ఒకటి. ఆయనకు ఇంతవరకు కూడా తెలంగాణలో పరిపాలన గాడిలో పడలేదని గతంలో ఇంతకుముందు కూడా చెప్పిన నేను. వాళ్ళ ఫ్రస్ట్రేషన్లో ఉండి వాళ్ళు అన్ని అబద్ధ హామీలు ఇచ్చి నెరవేర్చలేక, ప్రజలకు పోలేక, ఏదో ఒక ఇష్యూని తీసుకొని దాని మీద ప్రజలను దాని వైపు డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు మీరు చేయలేక, మీరు చేసుకునలేక ఇతరుల మీద పిఎంఓ చేస్తుంది, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు అంటే నువ్వు చేతగాక ఇంకొకరి మీద ఏడుస్తున్నావు. నీకు చేతగాక ఇంకొక రకంగా రెచ్చగొట్టాలని గతంలో ఇదే పని చేసింది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఈయన చేస్తున్నాడు. తేడా ఏమీ లేదు, పార్టీ పేరు మాత్రమే మారింది. కక్ష సాధింపులు సేమ్ అదే రకంగా చేస్తుంది పార్టీ. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ రెడ్డి గారు ఇదే రకమైనటువంటి కేసీఆర్ అందించినటువంటి పాలన ఎట్లా ఉందో అదే రకమైన పాలన అయినా కొనసాగిస్తున్నాడు. ఈరోజు మీ యొక్క ఫెయిల్యూర్స్ని ఇతరుల మీద రుద్దడం ఎక్కడైనా న్యాయమైంది? అంత ఫ్రస్ట్రేషన్లో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. సొంత నియోజకవర్గంలో ఇన్సిడెంట్ జరగడం కూడా ఇంకా ఫ్రస్ట్రేషన్ గురైంది ఆయన. ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి అక్కడేదో ఉగ్రవాదులు ఉన్నట్టు, అదేందో జరిగిపోయినట్టు, ఏదో అయిపోతుంది అన్నట్టు, ఇది ఏంది? వాట్ ఈస్ దిస్ క్రియేషన్?
అంటే దీనికి ఎవరు కారణం? ఈ ప్రభుత్వమే. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని వాళ్ళే చెప్తున్నారు. అంటే ఒక భయభ్రాంతులకు గురి చేసే స్టేట్మెంట్లు పోలీసులు ఇస్తున్నారు. అది కూడా సమంజసం కాదు. ఏమైనా చేసి తీరుతామంటే ఎట్లా చేసి తీరుతారండి? ఇది ఎట్లా చేసి తీరుతారు? ఇంత కక్షపూరితంగా వాళ్ళ మీద వ్యవహారం చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అటువంటి వాటికి ఖచ్చితంగా వారికి అండగా భారతీయ జనతా పార్టీ నిలుస్తుంది. ఎస్, థ్యాంక్ యూ మేడం. అది డెఫినెట్గా లగచర్ల ఘటనలో ప్రభుత్వ ఫెయిల్యూర్ అనేది డెఫినెట్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక కంపెనీకి భూములు ఇవ్వాలంటే అక్కడ ప్రజల్ని ఒప్పించాలి, వారి అభిప్రాయాన్ని గౌరవించాలి, పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోవాలి. డెఫినెట్గా అక్కడికి వెళ్ళి రైతులను అదేవిధంగా జిల్లా కలెక్టర్ని కూడా కలిసి ఏం జరిగిందో తెలుసుకొని ప్రజల పక్షాన నిలబడతామంటూ కూడా బీజేపీ ఎంపీ డీకే అరుణ చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటస్వామితో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్. అది లగచర్ల ఘటనకు సంబంధించి ఎంపీ డీకే అరుణ రెస్పాన్స్. ఇక ఇటు ఒక్కసారి అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూస్తే వికారాబాద్ డీటీసీలో ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు. 2 గంటలుగా విచారిస్తున్నారు నరేందర్ రెడ్డిని పోలీసులు. ఇక ప్రధానంగా A1 సురేష్తో సంబంధాలపై నరేందర్ రెడ్డికి ప్రశ్నలు వేస్తున్నారు. ఇంతకీ భోగమోని సురేష్, ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సురేష్ ఎక్కడున్నారో ఆచూకీ మాత్రం ఇంకా తెలియట్లేదు. ఎస్, మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. కలెక్టర్తో మాట్లాడుతున్నారు. అతడే సురేష్. ఆ సురేష్ కోసం గాలిస్తున్నాయి ప్రత్యేక పోలీసు బృందాలు. కానీ సురేష్ ఆచూకీ ఇంకా తెలియట్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సురేష్ కనుక అదుపులోకి తీసుకుంటే ఇంకా మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. ఇటువైపు ఆ సురేష్తోనే ఘటన జరగడానికి 1 రోజు 2 రోజుల టైంలో చాలాసార్లు కాల్ మాట్లాడాడు అనే కారణంతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకునే దృశ్యం మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం.